ఒక ఇంట్లో ఆర్థిక క్రమశిక్షణ ఉండాలంటే అది మహిళల వల్లనే సాధ్యం. అందుకే వారే నిజమైన ఫైనాన్స్ మినిస్టర్లు అంటూ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మహిళలపై కురిపించిన ఈ ప్రశంసలు ఇప్పుడు అందరి దృష్టిని ఆకర్షిస్తున్నాయి. అమరావతి వేదికగా మహిళా సాధికారతకు కొత్త అర్థం చెబుతూ వారిని కేవలం లబ్ధిదారులుగా కాకుండా యజమానులుగా మార్చేందుకు బాబు సరికొత్త రోడ్ మ్యాప్ సిద్ధం చేశారు. రాష్ట్రంలో ఏకంగా 5 లక్షల మంది మహిళలను పారిశ్రామికవేత్తలుగా తయారు చేస్తామని చంద్రబాబు ఈ సందర్భంగా ప్రకటించారు. మహిళలు తయారు చేసే ఉత్పత్తులకు అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు తేవడమే తన లక్ష్యమని చెప్పారు. డాక్రా మహిళలు తయారు చేసే స్వయం బ్రాండ్ ఉత్పత్తులకు నేనే మొదటి బ్రాండ్ అంబాసిడర్ గా ఉంటాను అంటూ ఆయన ఇచ్చిన భరోసా మహిళల్లో కొత్త ఉత్సాహాన్ని నింపింది. వారి ఉత్పత్తులను మార్కెటింగ్ చేసే బాధ్యతను ప్రభుత్వమే తీసుకుంటుందని స్పష్టం చేశారు. మహిళలకు ఆస్తిలో సమాన హక్కు కల్పించి వారి సాధికారతకు పునాది వేసింది స్వర్గీయ ఎన్టీఆర్ అని చంద్రబాబు గుర్తు చేశారు. ఆ వారసత్వాన్ని కొనసాగిస్తూనే మహిళలు ఆర్థికంగా నిలదొక్కునేలా సాంకేతికతను జోడిస్తామన్నారు. మహిళలు కేవలం ఇంటికే పరిమితం కాకుండా గ్లోబల్ మార్కెట్లో పోటీపడే స్థాయికి ఎదగాలని, అందుకు ప్రభుత్వం నుంచి అన్ని రకాల ఆర్థిక సహాయాలు, శిక్షణ అందుతాయని హామీ ఇచ్చారు.